హలో గైస్, ఈ వీడియోలో మనం లార్జ్ క్యాప్ స్టాక్స్ స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న ఒక 7 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. వీటి యొక్క పీఈస్ వచ్చేసరికి పీ రేషియో వచ్చేసరికి చాలా తక్కువ ఉందన్నమాట. కొన్ని స్టాక్స్ అయితే ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పీఈ కన్నా కూడా ఇంకా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్నాయి. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. డిస్కస్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేస్తే మనం ఎస్టర్డే కూడా డిస్కస్ చేసాం. ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది, ఒకవేళ సస్టైన్ అవ్వగలిగితే 22,800 మనకి నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ 23,000 లెవెల్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఇమ్మీడియట్గా 23,200 నుంచి 250 లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అని చెప్పుకున్నాం. ఈ రోజు కూడా కొంత గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ దాకా నిఫ్టీ వెళ్ళడానికి ట్రై చేసింది గైస్. క్లోజింగ్ వచ్చేసరికి 22,900 అబోనే మనకి క్లోజింగ్ అనేది వచ్చింది గైస్. ఒకవేళ ఈ ట్రెండ్ కంటిన్యూ అయితే ఇమ్మీడియట్గా మనకి 23,000 లెవెల్ మనకి రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే స్టిల్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ కూడా 22,800 22,500 సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది గైస్. ఇది సింపుల్ మార్కెట్ అనాలిసిస్ అనమాట. అలాగే ఈ వీడియోలో మనం ఒక 7 స్టాక్స్ ఏవైతే మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న లార్జ్ క్యాప్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ ఆల్మోస్ట్ 1,400 రూపీస్ స్టాక్ కాస్త 1,100 దాకా పడి స్లైట్ రివర్సల్ వచ్చింది. మార్కెట్లో కొంత పాజిటివిటీ ఉండడం వల్ల ఈ స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. మనకి ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 97,000 నుంచి 98,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ పీఈ చూస్తే కనుక 18 ఉంది. ఇండస్ట్రీ పీఈ చూస్తే కనుక ఆల్మోస్ట్ 29 ఉంది. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది గైస్. ఏ స్టాక్స్ అయితే బిలో 25 పీఈ ఉంటాయో మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్, అది కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ అయితే దొరుకుతుంది గైస్. మనకి ఈవెన్ ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక మన బై ప్రైస్కి అరౌండ్గానే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంది. స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న చాలా మంచి స్టాక్ గైస్. ఈవెన్ మన డెప్ట్ కూడా చాలా స్మాల్ డెప్ట్, నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కూడా చాలా మంచి స్టాక్. మీరు అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 1,100 నుంచి 1,050 నుంచి 1,100 రీజన్ చాలా మంచి రీజన్. ఇక్కడ అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెన్సిక్ వాల్యూ కూడా అప్రాక్స్గా ఇదే ఉంది కాబట్టి ఇది చాలా చాలా మంచి రీజన్ గైస్. ప్రీవియస్గా కూడా ఇక్కడే చాలా టైం సస్టైన్ అయింది, అక్కడి నుంచి మార్కెట్ పడడం జరిగింది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా పడడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా మనకి అదే చాలా టైం సపోర్ట్ కింద తీసుకుంది. అలాగే మనకి రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్ బ్యాక్ కూడా సేమ్ 1,100 లెవెల్ దగ్గర నుంచి రివర్సల్ రావడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 800 నుంచి 850 కూడా స్లైట్ సపోర్ట్ యూజ్ అనమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూకి హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దొరుకుతున్న స్టాక్ అనమాట డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో 3,000 లెవెల్ దగ్గర వచ్చినప్పుడు కూడా ఈ పర్టికులర్ స్టాక్ డిస్కస్ చేసాం. ఈరోజు కూడా కొంత లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి ఈవెన్ డిఫెన్స్ స్టాక్స్ కూడా కొంత పాజిటివ్గా టర్న్ అవుట్ అయ్యాయి గైస్. ఈ పర్టికులర్ స్టాక్ మనకి స్టాక్ పీఈ వచ్చేసరికి అరౌండ్ 27 ఉంది. రీసెంట్ టైమ్స్లో 3,000 వచ్చినప్పుడు అరౌండ్ 25 పీఈ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. సెక్టార్తో కంపేర్ చేస్తే కనుక స్టిల్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది. స్టాక్ మనం చూస్తే కనుక 3,000 రూపీస్ స్టాక్ అనుకుంటాం, బట్ చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్. ఆల్మోస్ట్ 5,500 రూపీస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. మనం 3,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ రీజన్ కూడా మనం రీసెంట్ టైమ్స్లో చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ కింద తీసుకుంది. మంచి రివర్సల్ కూడా వచ్చింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 3,500 రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. కొంత మార్కెట్స్ పాజిటివ్గా ఉండడం, డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కూడా కొంత పాజిటివ్గా ఉండడంతో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది గైస్. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిప్స్లో యాడ్ చేసుకుని 3,500 3,000 అలాగే 2,500 ఈ 3 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి హాల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. స్టిల్ ఇది కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. స్టాక్ పీఈ చూస్తే కనుక 19 ఉంది. స్టిల్ మనకి 25 బిలో ఏవైతే స్టాక్స్, అది కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ 25 బిలో స్టాక్ పీఈ ఉంటే కనుక చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టాక్ అని ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పీఈతో కంపేర్ చేస్తే కొంత హై ప్రైస్ దగ్గర ఉంది. అలాగే ఇంట్రెన్సిక్ వాల్యూ అరౌండ్ 1,200 ఉంది. రీసెంట్ టైమ్స్లో మనకి 1,400 లెవెల్స్ దాకా వచ్చి మల్టిపుల్ టైమ్స్ పెరిగిందనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకుని హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర స్టిల్ మనకి ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా చాలా మంచి స్టాక్ అనమాట. 1,600 నుంచి 1,650 రీజన్ చాలా మంచి రీజన్. అలాగే ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మనకి ఈ రీజన్కి వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. 1,400 నుంచి 1,450 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ వ్యూకి హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ స్టాక్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ గైస్. ఇది కూడా మనకి మార్కెట్ క్యాప్ మోర్ దాన్ 1,32,000 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ పీఈ చూస్తే కనుక 17 ఉంది. కంపేర్ టు ఇండస్ట్రీ పీఈ ఇది స్టిల్ మనకి చాలా మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతుంది గైస్. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇది కూడా చాలా మంచి కంపెనీ. ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి 6,500
ట్రేడ్ ఉంది. సో మనకి స్టాక్ అరౌండ్గా 12,000 దగ్గర దొరుకుతుంది. కొంత హై ప్రైస్ మనకి ఇంట్రెన్సిక్ వాల్యూతో కంపేర్ చేస్తే కొంత హై ప్రైస్కి దొరుకుతుంది. బట్ స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర ఉంది. సో హోల్డింగ్ కంపెనీ బజాజ్ హోల్డింగ్స్ కంపెనీ చాలా అంటే చాలా ట్రస్టెడ్ కంపెనీ. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక చాలా బాగా గ్రో అయింది. లాస్ట్ 1 yearలో ఈ పర్టికులర్ స్టాక్ మోర్ దాన్ 100% దాకా కూడా పెరిగింది. ప్రజెంట్ అయితే కనుక స్టిల్ కొంత ఆల్ టైమ్ హై ప్రైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు. కొంత పడిన తర్వాత 10,000 నుంచి 10,500 అలాగే సో 7,000 నుంచి 7,500 ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి బజాజ్ హోల్డింగ్స్ గురించి. స్టాక్ ప్రైస్ ఎప్పుడు చూడకండి, అవి స్టిల్ మంచి వాల్యూషన్స్ దగ్గర ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హీరో మోటోకార్ప్ అనమాట. స్టిల్ ఇది కూడా చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఆల్మోస్ట్ 17p ఉంది. ఇండస్ట్రీ పీ చూస్తే ఇంకా 43 ఉంది. చాలా అంటే చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర దొరుకుతుంది. ఆర్ఓసి కానివ్వండి, ఆర్ఓఈ కానివ్వండి చాలా బాగున్నాయి. సో ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి స్టాక్. అంతేకాకుండా స్టాక్ ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 6,000 రూపీస్ స్టాక్ కాస్త సో మనకి 3,500 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ నెగిటివ్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ 500 పాయింట్స్ డౌన్ అప్ టు 2,500 లెవెల్ దాకా కూడా మనం అక్యూములేట్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా మంచి ప్రైజెస్కి అక్యూములేట్ చేసుకోగలుగుతాం అనమాట. సో ఇది మనకి హీరో మోటోకార్ప్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ముతూట్ ఫైనాన్స్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 96,000 crores అరౌండ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ పీ 20 ఉంది. ఇండస్ట్రీ పీ కూడా అరౌండ్గా సేమ్ ఉంది. స్టిల్ చాలా మంచి వాల్యూషన్ దగ్గర దొరుకుతుంది. సో మనకి ఏదైతే గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్లో వన్ ఆఫ్ ద చాలా అంటే చాలా మంచి కంపెనీ. కంపేర్ టు మనకి మనప్పురం కన్నా కూడా ముతూట్ కొంత మంచి కంపెనీ. రీసెంట్ కొంత ఇష్యూస్ వల్ల స్టాక్ కొంత పడింది. బట్ ఆ తర్వాత మళ్ళీ కూడా మంచి ర్యాలీకి కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా స్టాక్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఆల్ టైమ్ హై దగ్గర ఉందని కాకుండా సో స్టిల్ మనకి చాలా మంచి వాల్యూషన్స్ దగ్గర స్టాక్ అయితే కనుక ట్రేడ్ అవుతుంది కదా. రీసెంట్ టైమ్స్లో 2,000 మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. లాస్ట్ 3 days బట్టి కూడా మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. ఆల్ టైమ్ హై మనకి బ్రేక్ అయిన తర్వాత చాలా మంచిగా ర్యాలీ కనిపిస్తుంది కదా. సో అక్యూములేట్ చేసుకుందాం అనుకుంటే 2,000 to 2,200 కొంత పడిన తర్వాత అక్యూములేట్ చేసుకుని అలాగే 1,500 నుంచి 1,550 రీజన్ కూడా చాలా మంచి రీజన్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం మల్టిపుల్ టైమ్స్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ మనం చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 1,000 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ ఇప్పుడు కూడా మనం డిస్కస్ చేస్తాం. ముతూట్ ఫైనాన్స్లో అక్యూములేట్ చేసుకుని సో ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ముతూట్ ఫైనాన్స్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో లిమిటెడ్ గైస్. సో విప్రో కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లార్జ్ క్యాప్ స్టాక్ స్టిల్ మనకి ఆల్మోస్ట్ 17p సో 22pలో దొరుకుతుంది అనమాట. ఇండస్ట్రీతో అంటే ఐటీ సెక్టర్ ఇండస్ట్రీతో కంపేర్ చేస్తే కనుక స్టిల్ మనకి మంచి వాల్యూషన్స్ దొరుకుతుంది. రీసెంట్ టైమ్స్లో కొంత హై నుంచి కూడా కరెక్షన్ అనేది కనిపించింది అనమాట. సో స్టాక్ ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా బాగున్నాయి. సో మనం చూస్తే కనుక విప్రో ఆల్మోస్ట్ మనకి 320 లెవెల్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా ఫాలో అయ్యి ప్రజెంట్ అయితే కనుక 250 నుంచి 260 రీజన్స్ సపోర్ట్ తీసుకుంది. ప్రీవియస్గా కూడా మన టెలిగ్రామ్లో కూడా చాలా మంది అడిగారు. సో ఈ పర్టికులర్ స్టాక్ని ఎక్కడ అక్యూములేట్ చేసుకోవచ్చని. సో 250 నుంచి 260 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ చెప్పుకున్నాం. ఆ రీజన్ నుంచి ఈరోజు కొంత రివర్సల్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్లో మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే 220 నుంచి 225 కూడా సో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. సో 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి విప్రో అనమాట. సో ఇవన్నమాట 7 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ బాగుండి అది కూడా లార్జ్ క్యాప్ స్టాక్స్ స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతున్న స్టాక్స్ అనమాట. ఫస్ట్ వన్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, సెకండ్ వన్ హాల్ అనమాట, థర్డ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఫోర్త్ వన్ బజాజ్ హోల్డింగ్స్. సో అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి మనకి హీరో మోటోకార్ప్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనకి హీరో మోటోకార్ప్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ముతూట్ ఫైనాన్స్, అలాగే సెవెంత్ వన్ వచ్చేసరికి మనకి విప్రో అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ 7 స్టాక్స్ ఏవైతే మంచి వాల్యుయేషన్స్లో స్టిల్ మనకి ట్రేడ్ అవుతుంది. స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్. అలాగే మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోతే కనుక కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ మీద క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతామంటే వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.